హలో గైస్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. యాజ్ యూజువల్ గా ఇవాళ డే స్టార్ట్స్ విత్ దిస్ బ్యూటిఫుల్ వ్యూ అండ్ హాట్ వాటర్. ఇంకా కొంచెం అట్లనే బాల్కనీలో ఉండేసి కొంచెం ఆ వ్యూ చూసుకుంటా కాసేపు ఉండేసేసి వాటర్ తాగేసి వెళ్ళిపోతా అన్నమాట. అయితే మేము 4th ఫ్లోర్ లో ఉంటాము అండ్ చుట్టుపక్కల కూడా ఎట్లాంటి ఇల్లులు ఉండవు అనమాట. మొత్తం పొలాలే ఉంటాయి. అండ్ సమ్మర్ వస్తే అయితే ఫుల్ వేడి ఉంటది. వింటర్ లో అయితే గజ్జ గజ వణికే చలి ఉంటది అనమాట. మా ఇంటి దగ్గరే అనే కాదు కానీ నిజామాబాద్ లో జనరల్ గానే చలి ఎక్కువ, వేడి ఎక్కువనే ఆఫ్టర్ ఆదిలాబాద్ తర్వాత. సో చాలా అంటే చాలా చలిగా ఉంటున్నది. ఇంత చలి ఉంటుంది కాబట్టి నార్మల్ గా నైట్ డ్రెస్సెస్ వేసుకుంటే చాలా అంటే చాలా చలి పెడుతుంది అనమాట. అందుకే ఇంకా నా దగ్గర ఉన్న స్వెట్ షర్ట్స్ అన్ని తీస్తున్నా. అండ్ బేసికల్ గా ఇన్ని గానం స్వెట్ షర్ట్స్ నేను కొన్నాను కూడా నాకు అర్థం కావట్లేదు అనమాట. అసలు మొత్తం నా బ్యాగ్ లో మొత్తం స్వెట్ షర్ట్స్ ఏ ఉన్నాయి. అసలు స్వెట్ షర్ట్స్ తప్ప నాకు నార్మల్ షర్ట్స్ ఏ లేవని అప్పుడు అర్థమైంది అనమాట. ఈ రెడ్ స్వెట్ షర్ట్ వచ్చేసి నా మోస్ట్ ఫేవరెట్ వన్. చాలా అంటే చాలా మంచిగా ఉంటది. చాలా వెచ్చగా ఉంటది. అండ్ ఇట్లా బూర్ బూర్ ఉంటది అనమాట. సో సాఫ్ట్ గా మస్తు అంటే మస్తు అనిపిస్తది. ఇంకా నాకు కావాల్సిన స్వెట్ షర్ట్లు, ప్యాంట్స్ అన్ని తీసేసుకొని ఇంకా మళ్ళీ బ్యాగ్ కూడా సదిరేసుకుంటున్నా. ఇంతకీ బట్టలు ఎందుకు నా బ్యాగ్ లో ఉన్నాయి అని ఆలోచిస్తే, జనరల్ గా మేము హాస్టల్ గా ఉన్నప్పుడు ఇది అక్కకి ఒక బ్యాగ్, నాకు ఒక బ్యాగ్ లాగా ఉంటుండే అనమాట, ట్రాలీ బ్యాగ్స్. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత ఇక్కడ ఈ ఇంటికి షిఫ్ట్ అయిన తర్వాత ఇప్పుడు నా బట్టలు, అక్కే బట్టలు, మమ్మీ బట్టలు పట్టాలి అంటే అసలు ప్లేస్ సరిపోవట్లేదు. ఎన్ని గానం షెల్ఫ్లు ఉన్నా గానీ ప్రతి షెల్ఫ్ లో బట్టలే ఉంటున్నాయి. ఇంకా బయట షెల్ఫ్స్ లలో వచ్చేసి డైలీ వేర్, కొంచెం ట్రెడిషనల్ వేర్, ఇంకా నైట్ డ్రెస్సెస్ అట్లాంటివి పెట్టుకుంటా అన్నమాట. ఇంకా ఈ ట్రాలీ బ్యాగ్స్ లలో ఇంకా నేను అప్పుడప్పుడు ఇంకా హైదరాబాద్ వెళ్ళినప్పుడు వేసుకోవాల్సిన డ్రెస్సెస్, ఇంకా నా వెస్టర్న్ వేర్ అన్ని ఇక్కడ ఈ ట్రాలీ బ్యాగ్స్ లోనే పెట్టేస్తా అన్నమాట. ఆ బ్యాగ్ కూడా మెల్లగా నిండి నిండి మొత్తం ఆల్మోస్ట్ నిండిపోయింది. ఇప్పుడు జిప్ కూడా రాకుండా అయిపోయింది అనమాట. ఇప్పుడు ఇంకొన్ని కొంటే అవి ఎక్కడ పెట్టాలనో కూడా అర్థం కావట్లేదు. అంత ఘోరంగా ఉంది పరిస్థితి. బేసికల్ గా నాకు, అక్కేకి అండ్ మమ్మీకి అయితే ఫుల్ అంటే ఫుల్ బట్టలు ఉంటాయి. వి లవ్ బట్టలు అన్నమాట. సో ఇంకా ముగ్గురి బట్టలు ఎన్ని షెల్ఫ్స్ ఇచ్చినా పట్టవు. అసలు ఆ కర్టెన్స్ వెనకాల, ప్రతి కర్టెన్ వెనకాల బట్టలే ఉంటాయి. బట్టలు తప్ప అసలు మా ఇంట్లో ఏం ఉండవు అనమాట. ఈవెన్ ఈ షెల్ఫ్స్ లలో కూడా బట్టలే ఉంటాయి. ఈవెన్ దో అన్ని బట్టలున్నా, బీరువాలల్లో బట్టలున్నా, ఇట్ లాస్ట్ మా డాడీ బీరువాని కూడా కబ్జా చేసి దాంట్లో కూడా బట్టలు పెట్టేసుకున్నాము. అయినా గానీ బట్టలకి స్పేస్ సరిపోతలేదన్నమాట మాకు. అసలు ఇప్పటిదాకా కొన్న బట్టలైతే పట్టినాయి గానీ, ఇంకా నెక్స్ట్ ఏమన్నా బట్టలు కొంటే అయితే అయి ఎక్కడ పెట్టుకోవాలనో కూడా అర్థం కావట్లేదు. ఇంకా లోపల ఉన్న కావాల్సిన బట్టలు తీసుకొని వచ్చి బయట పెట్టుకున్నా. ఇంకా దాని తర్వాత ఫ్రెష్ అప్ కూడా అయిపోయినా అన్నమాట. దాని తర్వాత ఇంకా టిఫిన్ చేయడానికి అని వెళ్ళిపోయినా. ఇవాళ బ్రేక్ఫాస్ట్ లోకి వచ్చేసి ఏదైనా క్విక్ గా చేద్దాము అంటే ఇంకా దానికి ఉప్మా కంటే మంచి ఆప్షన్ ఇంకేది ఉండదు కదా. సో ఇవాళ వీట్ రవ్వ ఉప్మా చేస్తున్నా అన్నమాట. ఆల్మోస్ట్ అందరికి ఉప్మా ఎట్లా చేయాలో తెలిసిందే కాబట్టి దాంట్లో ఏం చెప్పేది లేదు. బట్ ఐ విల్ షేర్ యూ సమ్ స్టోరీ అన్నమాట. ఇవాళ నేను ఇప్పుడు వేసుకున్న వైట్ షర్ట్ చూసినారు కదా, అది నేను ఢిల్లీ వెళ్ళినప్పుడు సరోజినీ మార్కెట్ లో తీసుకున్నా. లిటరల్లీ నాకు ఒక 3 hours టైం ఉండే అనమాట సరోజినీ మార్కెట్ కి వెళ్ళి షాప్ చేసే టైం. అండ్ మార్నింగ్ అన్నమాట, అంటే 10 నుంచి నాకు తెలిసి ఒక 2 వరకు నాకు టైం ఉంది అంతే. దాని తర్వాత ఇంకా నాకు వేరే పని ఉండే అండ్ రిటర్న్ కూడా అవ్వాలన్నమాట. ఆ రోజే వెళ్ళినా ఆ రోజే రిటర్న్ కూడా అవ్వాలన్నమాట. సో ఇంకా వెళ్ళినప్పుడు 10 o'clock కి ఎగ్జాక్ట్ గా నేను సరోజినీ మార్కెట్ లో ఉండే. అప్పటికి అసలు షాప్స్ కూడా అన్ని కరెక్ట్ గా ఓపెన్ చేయలేరు. ఒక ట్రాలీ, ఎంటీ ట్రాలీ తీసుకొని పోయినా, ఎంత వీలైతే అంత కొనుక్కుందాము అని చెప్పేసి. అండ్ అక్కడ ఎట్లా అంటే మనం చాలా 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 జాగ్రత్తగా చూడాలన్నమాట ప్రతిదీ. ఈవెన్ దో చాలా చీప్గా వచ్చినా గానీ చాలా డ్యామేజ్డ్ పీసెస్ ఉంటాయి అన్నమాట. అండ్ కొంచెం ఏమంటారు, చాలా చీప్గా అనిపించేవి కూడా ఉంటాయి. దాంట్లో చూసి చూసి మనం తీసుకోవాల్సి వస్తది కాబట్టి అసలు 3 hours లో అసలు ఏమీ చేయలేమన్నమాట. అది చాలా పెద్దగా ఉంటది అండ్ చాలా లేన్స్ ఉంటాయి, చాలా చూసేటివి కూడా ఉంటాయి కాబట్టి అసలు 3 hours లో షాపింగ్ చేయడం అంటే ఇంపాసిబుల్ అనుకోవచ్చు. కానీ ఆ 3 hours ఒక రణరంగం లాగా అసలు నాకు ఒక మిషన్ ఇచ్చినట్టు ఎంత ఫాస్ట్ గా వెళ్ళినా ఆల్మోస్ట్ ఒక 15 to 20 టాప్స్ కొన్నా, కొన్ని డ్రెస్సెస్ కొన్నా, కొన్ని చెప్పులు కొనుక్కున్నా, కొన్ని యాక్సెసరీస్ కొనుక్కున్నా. లిటరల్లీ 2 వరకు నాది ఆల్మోస్ట్ అంత షాపింగ్ అయిపోయిందనమాట. ఇంకా 2కి అక్కడ నుంచి రిటర్న్ అయిపోయి నా వర్క్ చేసేసుకొని అప్పటికి ఏం తినలేదన్నమాట ఆ రోజు. ఇంకా 6 o'clockకి, నాకు తెలిసి 6 o'clockకి నేను ఆ రోజు తినేసి ఇంకా మళ్ళీ హైదరాబాద్కి రిటర్న్ అయిపోయినా అనమాట. అండ్
ఈ రోజు నాకది గుర్తొస్తే అయితే మస్త్ అంటే మస్త్ అనిపిస్తుంది. ఎంత మంచిగా అనిపిస్తుందంటే జస్ట్ 3 అవర్స్‌లో అంత షాపింగ్ చేషినా. అండ్ యూ నో వాట్? అసలు ఒక్కటి కూడా డ్యామేజ్డ్ పీసెస్ తీసుకోలేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే అన్నీ రూ. 80, రూ. 100 అనమాట. ఇప్పుడు నేను యేసుకున్న టాప్ గూడా రూ. 80 టాప్ అది. అసలెవరైనా జూస్తే అయితే అది రూ. 80 అంటే నమ్మనే నమ్మరు. అట్లా ఉన్నది క్లాత్ అయితే చాలా అంటే చాలా మంచిగుంది. అండ్ ఒక్క దగ్గర గూడా డ్యామేజ్ లేదనమాట. కొన్ని మంచి పీసెస్ దొరుకుతాయి. వాటి కోసం మనం వెతకాలి. ఇంకా ఆ రోజు స్పీడ్‌లో అంటే టైం లేదు అన్న దాంట్లో గూడా ఫాస్ట్‌గా చూడడము అండ్ అన్నీ గూడా మంచిగా రావడం అనేది నా అదృష్టం అనే జెప్పాలి. ఇంకా ఉప్మా చేయడం గూడా అయిపోయింది. ఇంక డ్యాడీకి ఇచ్చేసేసి ఇక్కడ నేను పైనాపిల్ కట్ జేస్తున్నా. పైనాపిల్ జనరల్‌గా చిన్నగున్నప్పుడు తింటుంటే ఇట్లా నాలుక ఇట్లా అయితుండే గదా! ఇంకా దాన్ని తిన్న తర్వాత వేరే ఏమన్నా తినాలన్నా తినలేకపోతుండే. బట్ ఈసారి అట్లా ఉండట్లేదనమాట. నాకు ఏమర్థమైంది అంటే పైనాపిల్ కట్ జేసే విధానం గూడా ఉంటది. సైడ్స్‌లో ఈవెన్ దో మనం కట్ జేసినా గానీ చిన్న చిన్న స్ట్రింగ్స్ ఉంటాయి గదా! అవే ఆ ఇరిటేషన్ తెప్పిస్తాయేమో టంగ్ మీద అని అనిపిచ్చింది. నేనైతే మొత్తం స్ట్రింగ్స్ అన్నీ కట్ చేశా అనమాట. ఆల్మోస్ట్ ఒక 1 అవర్ అయితది అది కట్ జేయడానికి. అయినా స్టిల్ ఇంకా నాకైతే ఫుల్ నచ్చుతది పైనాపిల్. అండ్ ఈ మధ్య అయితే చాలా స్వీట్ ఒస్తున్నాయి పైనాపిల్స్ అయితే. ఇంగా మంచిగా కట్ జేసేసుకొని ఇంగ ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటా అనమాట. ఒక 1 వీక్ మంచిగా ఆగుతాయి. ఇంకా ఇప్పుడు నేను బ్రేక్‌ఫాస్ట్‌కి పెట్టేసుకుంటున్నా. కొంచెము ఉప్మా అండ్ ఒక హాఫ్ యాపిల్, కొన్ని డ్రై ఫ్రూట్స్ గూడా పెట్టేసుకున్నా అనమాట. రీసెంట్‌గా ఒక వీడియోలో నేను చూపించినా గదా! బ్లూబెర్రీస్ నేను అక్కయ్య వచ్చినప్పుడు అమెరికా నుంచి తెప్పించుకున్నా అని. ఇది క్రిక్‌లాండ్ బ్రాండ్ వాళ్ళది బ్లూబెర్రీస్. చాలా అంటే చాలా బావున్నాయి. అండ్ దీంట్లోనే రాస్‌బెర్రీస్, గ్రాన్‌బెర్రీస్ అట్లా గూడా ఉంటాయన్నమాట. అవి గూడా తీసుకోవచ్చు. అప్పుడు తెచ్చేటప్పుడు లేకుండే అని అవి తేలేదన్నమాట. బట్ అవి కూడా బావుంటాయి. సో, ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే యూ కెన్ బ్రింగ్ థీస్ నట్స్. నాకైతే ఫుల్ అంటే ఫుల్ నచ్చుతాయి. యూ విల్ ఆల్సో లవ్ ఇట్. అండ్ మంచిగుంటాయి. చాలా డెజర్ట్స్‌లో గూడా ఏసుకోవచ్చు మనం. నేనైతే వాటితోటి కొన్ని స్మూతీస్ గూడా చేస్తా. అది ఫ్యూచర్ వీడియోస్‌లలో మీకు చూపిస్తూ ఉంటా. ఒకవేళ అలా డ్రైడ్ నట్స్ లేకున్నా గానీ ఫ్రెష్ బ్లూబెర్రీస్ తోటి గూడా చేసేసుకోవచ్చు. అండ్ ఫ్రెష్ బ్లూబెర్రీస్ అనేవి ఈ మధ్య చాలా దొరికేస్తున్నాయి. బట్ కొంచెం కాస్ట్‌లీ అనే చెప్పొచ్చు. అండ్ ఇంగ బ్రేక్‌ఫాస్ట్ అయిపోయిన తర్వాత నాకు కొంచెం పనుంటే అది గూడా చేసేసుకుంటా. ఇంగ మిగిలిపోయిన బ్రేక్‌ఫాస్ట్‌ని తింటున్నా. అండ్ ఇవాళ వచ్చేసి నాకు చాలా అంటే చాలా పనుంది. కొంచెం వర్క్ జేసుకోవాలి, కొంచెం చదువుకోవాలి. దాని తర్వాత నేను ఆర్మూర్ ఎళ్ళాలనమాట. యాక్చువల్‌గా అక్కయ్య వాళ్ళ ఫ్రెండ్ ఇక్కడ ఇండియాకొచ్చిండ్రు. సో, వాళ్ళకి ఒక పార్సెల్ ఇయ్యాలి అక్కయ్యది. కొన్ని ఫేస్ వాషెస్ అట్లాంటివి. నేను తింటున్నానో లేదో పార్సెలొచ్చింది. అసలు ఈ పార్సెల్ అంటే సేమ్ ప్రొడక్ట్ దిస్ ఈస్ థర్డ్ టైమ్ నేను పెట్టడము. ఏంటనుకుంటే అది సిలికాన్ ప్యాచెస్ అనమాట. ఫస్ట్ పెట్టిందేమో ఓకే బానే ఉంది. ఎక్కువ సేపు ఆగుతలేదని నెక్స్ట్ పెడితే అది 2 సైడ్‌ల సిలికాన్ ప్యాచ్ రావడం వల్ల అది కరెక్ట్‌గా లేదు. అండ్ ఇది ఇంకా కొంచెం కాస్ట్‌లీ ఉంది. అండ్ 3 వస్తున్నాయి అని చెప్పేసి పెట్టినా అనమాట. వాడు ప్యాకింగ్ ఎట్లా చేసిండంటే కవర్లు పెట్టి ప్యాకింగ్ చేసిండు. లిటరల్లీ 5 కవర్స్ పెట్టిండు దానికి. వామ్మో! అనుకున్నా. తీస్తున్నా కొద్ది కవర్లొస్తున్నాయి అసలు. మస్తు బందోబస్తుగా ప్యాకింగ్ చేసి ఇచ్చిండు వాడైతే. పెట్టిన ఎక్స్‌ట్రా డబ్బులు మొత్తం ఈ కవర్ల కోసమే పెట్టినట్టుంది నాకైతే అన్ని కవర్లు చూసేసరికి. ఇంకా ఆఫ్టర్ 3 టైమ్స్ పెట్టిన తర్వాత ఈ ప్రోడక్ట్ కొంచెం బెటర్‌గా అనిపించింది. కొంచెం కాదు బావుంది. ఒక సైడ్ ఏమో మనం ఫోన్‌కి స్టిక్ చేసుకునేలాగుంది. అండ్ ఇంకో సైడ్ ఏమో సిలికాన్ ప్యాచెస్ వచ్చినాయన్నమాట. వైట్, పింక్ ఇంకా బ్లూ కలర్‌లో వచ్చినాయి. నేనైతే ఫస్ట్ పింక్ అయితే పెట్టేసుకున్నా. చూసినారా అలా వెనకాల మనకి ప్లెయిన్‌గా రావాలన్నమాట సర్ఫేస్. అండ్ ఇంకో సైడ్ సిలికాన్ లాగొస్తే ఫోన్‌కి కరెక్ట్‌గా పేస్ట్ అయితది. 2 సైడ్‌లు సిలికాన్ వచ్చింది అనుకోండి, మీరు ఎక్కడన్నా పేస్ట్ చేసి తీస్తుంటే ఫోన్ వస్తది తప్ప సిలికాన్ ప్యాచ్ ఎక్కడైతే పేస్ట్ చేసిండ్రో అక్కడనే ఉంటదన్నమాట. ఈ ఫోన్‌కి ఇది మా మమ్మీ ఫోను. దానికి పేస్ట్ చేస్తున్నా. యాక్చువల్‌గా దానిది వెనకాల ఫోన్ కేస్ మొత్తం పాడైపోయింది. సో, మంచిగా స్టిక్ అవ్వలేదన్నమాట. నా ఫోన్‌కి పెడితే అయితే మంచిగానే స్టిక్ అయిపోయింది. యాక్చువల్‌గా అయితే ఇదైతే చాలా మంచి ప్రోడక్ట్ అని చెప్పొచ్చు. చాలా అంటే చాలా సేవ్ చేస్తుంది టైమ్ ఇంకా ఎఫర్ట్‌ని. అండ్ ఇంకొకళ్ళు తీయాల్సిన అవసరం లేకుండా మన వీడియోస్ కోసము అని చెప్పి మంచిగా హెల్ప్‌ఫుల్‌గా ఉన్నదన్నమాట. అండ్ కంటెంట్ క్రియేషన్ వాళ్ళకి కొంచెం ఎక్కువ యూజ్‌ఫుల్ ఉంటది. అలా అని వేరే వాళ్ళు కూడా యూజ్ చేసుకోవాల్సిన అవసరం
లేదు అని కూడా కాదు. అందరూ యూజ్ చేసుకోవచ్చు. మంచిగా ఫోటోలు ఎక్కడన్నా దిగాలి అనుకున్నప్పుడు, ఎలోన్గా ఉన్నప్పుడు, ఎవరు దించే వాళ్ళు లేనప్పుడు యూ కెన్ యూజ్ దిస్ అనమాట. మంచిగా ఉన్నది ప్రోడక్ట్ అయితే. లంచ్ లోకి ఇంకా ఆమ్లెట్ చేసుకుంటున్నా. జనరల్ గా నాకు ఆనియన్స్ అన్ని వేసుకొని ఆమ్లెట్ చేసుకుంటే ఇష్టము, కానీ ఇట్లా కూడా ఇష్టం అనమాట. ఆమ్లెట్ ఎట్లున్నా ఇష్టమే నాకు. ఆమ్లెట్ గానీ చికెన్ గానీ ఎట్లున్నా నాకు ఇష్టమే. బట్ ఒకవేళ మంచిగా ఓపిక ఉంది అంటే అన్ని కట్ చేసుకొని వేసుకొని చేసుకుంటా అనమాట ఆమ్లెట్. ఓపిక లేదంటే దాన్ని ఇలా కొట్టేసుకొని ఉప్పు కారం వేసేసుకొని తినేస్తా అనమాట. ఇవాళ ఎందుకు ఆమ్లెట్ చేసుకున్నా అంటే నాకు అస్సలు అంటే అసలు నచ్చని కూర ఉంది, అదే చిక్కుడుగాయి. ఇంకా అట్లా నాకు నచ్చని కూరలు ఉంటే 100% నేనైతే ఆమ్లెట్ చేసుకుంటా. అట్లీస్ట్ దాని ఫ్లేవర్ రాకుండా ఆమ్లెట్ ఫ్లేవర్ వస్తుంది నోట్లో అని చెప్పేసి ఇంకా కొంచెం చిక్కుడుకాయ ఇంకా కొంచెం పప్పు ఉంది. అండ్ రెండిటికి మంచి కాంబినేషన్ ఆమ్లెట్ కూడా కాబట్టి ఇంకా ఆమ్లెట్ కూడా చేసేసుకున్నా. సో నా లంచ్ రైస్, ఆమ్లెట్, చిక్కుడుకాయ అండ్ పప్పు. ఇంకా లంచ్ చేసిన తర్వాత నేను చెప్పిన పార్సల్ ఇవ్వడానికని వెళ్ళాలి. ఆ పార్సల్ ఇచ్చే ముందు ఫస్ట్ దాన్ని నేను ప్యాక్ కూడా చేయాలన్నమాట. ఆల్మోస్ట్ అన్ని ఒక బాక్స్ లో ఫిట్ అయిపోయినాయి, కానీ దాన్ని పైనుంచి మంచిగా ప్లాస్టర్ వేసి ర్యాప్ చేయాలి మొత్తం ఆ బ్యాగ్ ని. సో ఆ పని ఉంది. ఇంకా ఆల్మోస్ట్ నేను ఇవాళ లంచ్ కూడా లేటే చేసిన, ఎందుకంటే నాకు బ్రేక్ఫాస్ట్ కొంచెం హెవీగా అనిపించింది అనమాట. ఇంకా లంచ్ చేసి వెంటనే వెళ్ళిపోయేదే ఉంది కాబట్టి ఇంకా చేసిన వెంటనే ప్యాక్ చేసేసుకొని ఇంకా ఆర్మూర్ వెళ్ళిపోవాలి. తినేసిన తర్వాత ప్యాక్ కూడా చేసేసుకున్నా. యాక్చువల్ గా ఇక్కడ మా ఇంటి నుంచి రోడ్ దాకా ఒక 1.5 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ అట్లా ఉంటది. అక్కడనే ఆర్మూర్ వెళ్ళే బస్సెస్ కూడా ఉంటాయి అన్నమాట. సో ఇంకా అక్కడ బండి పార్క్ చేసేసుకొని ఇంకా బస్ కోసం వెయిట్ చేస్తున్నా. అసలు బస్సెస్ వాళ్ళు ఆపుతలేరు. ఆల్మోస్ట్ ఒక 3-4 బస్సెస్ వెళ్ళిపోయినాయి అనమాట. అస్సలు ఆపలేదు. దాని తర్వాత ఒక ఆంటీ అంటుంది అసలు లేడీస్ ని చూస్తే ఆపట్లేరు బికాస్ ఫ్రీ కదా అని చెప్పేసి. ఓరి నాయనో ఇట్లా కూడా చేస్తారా అని అంటున్నట్టు అనిపించింది. అండ్ కొంచెం సేపు ఆగిన తర్వాత ఒక 2 అంకుల్స్ అట్లా వచ్చిండ్రు అనమాట. వాళ్ళని చూసి ఒక బస్ ఆపిండ్రు. ఇంకా ఆ బస్ లో ఎక్కేసిన అనమాట. వామ్మో, ఈ కాన్సిక్వెన్సెస్ కూడా ఉంటాయా ఫ్రీ బస్ ఇస్తే అని అప్పుడు అర్థమైంది. అసలు అయితే నథింగ్ షుడ్ గెట్ ఫ్రీ అని నాకు అనిపిస్తుంది. ఏది కూడా ఫ్రీ ఇవ్వద్దు. సో ఇంకా ఫ్రీ ఇచ్చి సోమరిపోతుల్ని చేసినట్టే ఉంటది నాకైతే. ఇంకా వెళ్ళేసి వచ్చేసిన అనమాట. వచ్చేటప్పుడు మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళేసి అండ్ కొన్ని జిరాక్స్ తీసుకునేది ఉంటే అవి తీసేసుకొని వచ్చిన. తను ఫిష్ కర్రీ పెట్టించింది. జనరల్ గా నాకు నాన్ వెజ్ సీ ఫుడ్ అన్న చాలా ఇష్టము, బట్ నేను పులుసులు తినా అనమాట. అండ్ ఫిష్ వచ్చేసి పులుసులే చేస్తారు కదా, నేనైతే 100% ఫ్రైయే తింటా. బట్ ఇది పులుసు కాదు, కర్రీ అనమాట. అంటే చికెన్ కర్రీ ఎట్లా చేస్తామో అట్లా కర్రీ చేసిండ్రు. అసలైతే ఎంత బాగుంది. మనకి జనరల్ గా ఫిష్ అంటే ఐదర్ ఫ్రై తెలుస్తుంది ఆరెల్స్ పులుసు తెలుస్తుంది, కానీ ఇలా ఫిష్ కర్రీ చేయడము అనేది నేనైతే ఫస్ట్ టైం వింటున్నా. నాకైతే ఫుల్ నచ్చింది. అండ్ రెసిపీ కూడా కనుక్కున్నా అనమాట. ఇంకా ఎప్పుడన్నా ఫిషెస్ తెచ్చుకుంటే 100% ఆ రెసిపీ ట్రై చేద్దాము అని అనుకున్నా. నాకైతే ఫుల్ అంటే ఫుల్ నచ్చేసింది. ఇంకొకటి ఏంటంటే ఐఎమ్ సో హ్యాపీ, అసలు మళ్ళీ చిక్కుడుకాయ తినాల్సిన అవసరం లేదు అని చెప్పేసి మంచిగా ఈ ఫిష్ కర్రీ తోటి మంచిగా నా డిన్నర్ ని ఫినిష్ చేసేసిన అనమాట. ఇంతైనా నాకు నాన్ వెజే ఇష్టము. వెజ్ లో నాకు ఏది తినబుద్ధి కాదనమాట. ఓన్లీ పప్పు, వంకాయ ఈ రెండు తప్ప నేను ఏది ఇష్టంగా తిన్నా వెజ్ కర్రీస్ లో అయితే. ఇంకా తిన్న తర్వాత యాక్చువల్ గా నేను ఎవ్రీడే కొంచెం వర్క్ చేసుకుంటా. అండ్ ఇవాళ నాకు చాలా అంటే చాలా పని ఉండే. ఎందుకు అంటే యాక్చువల్ గా ఒక 2 days తర్వాత నేను ఒక ఎగ్జామ్ కోసము అని చెప్పేసి వెళ్ళాలి. సో దానికంటే ముందు వీడియోస్ అన్ని షెడ్యూల్ చేయాలి. ఆల్రెడీ షూట్ చేసిన వీడియోస్ చాలా ఉన్నాయి అనమాట. అవి ఎడిట్ చేసి షెడ్యూల్ చేయాలి. సో ఆ పని ఉంది. ఇంకా 2 days ఉంది కాబట్టి చాలా అంటే చాలా హెక్టిక్ గా అనిపిస్తుంది అనమాట. అందుకే ఇంకా నైట్ కొంచెం లేట్ అయిపోయినా గానీ ఉండి మరీ ఎడిట్ చేసి పండుకుంటున్నా. అండ్ నాకు టైం దొరికినప్పుడల్లా వాయిస్ ఓవర్ అట్లా ఇస్తున్నా అనమాట. సో తిన్న తర్వాత ఆ పని చేసేసుకొని బచ్చుకుపోతా అనమాట. అంటిల్ దెన్ సీ యూ, టాటా, బై బై. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.